ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఇటీవల ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో జరిగిన సిజేపీ ఉద్యమం భారీ సక్సెస్ అయ్యింది. 12 ఏళ్ల పాటు నియంతృత్వ పాలన సాగిస్తున్నటువంటి బీజేపీ దాని అజెండాలను కదిలించి వేసింది. నిరంకుశ వైఖరితో ప్రదర్శిస్తూ పాలన సాగిస్తున్నటువంటి బీజేపీ పెద్దల మెడలను వంచింది, తన డిమాండ్లను సాధించుకుంది. ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి విజయము. ఇది కేవలం సిజేపీ విజయం మాత్రమే కాదు, భారతదేశ ప్రజల విజయము. ప్రజాస్వామ్య పాలనను ఆకాంక్షిస్తున్నటువంటి ప్రజల అందరి విజయము. ఇవి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలు. సిజేపీ చేసినటువంటి ఉద్యమ తీరు, అహింసాయుతంలో వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, దానిపైన ఆ ఉద్యమానికి భారతదేశ వ్యాప్తంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళకు వచ్చినటువంటి మద్దతు, ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చినటువంటి తీరు, వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి తీరు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినటువంటి తీరు, ఇవన్నీ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చలు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ సిజేపీ ఉద్యమానికి యువత ఎలా ఒక వేదికపైకి వచ్చారు? వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు? వాళ్ళని ఎంకరేజ్ చేసి వెన్నుదన్నులు అండగా ఉంటున్నది ఎవరు? వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్న శక్తులు ఎవరు? ఇప్పుడు ఇవి కీలకమైనటువంటి చర్చలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఇవి కీలకమైన చర్చలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉయ్యూరు పట్టణం ఒక చిన్న మున్సిపాలిటీ నుంచి సిజేపీ ఉద్యమాన్ని బలపరుస్తూ ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఇక్కడ నుంచి విద్యార్థులు వెళ్ళడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 20 మంది విద్యార్థులు ఉయ్యూరు పట్టణం నుంచి ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో పాల్గొని సిజేపీ ఉద్యమాన్ని బలపరిచి మద్దతు తెలుపుతూ పాల్గొనడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ వర్గాల్లో ఒక కలకలం రేపుతున్న అంశంగా మారింది. ఎవరు ఈ 20 మంది విద్యార్థులు? ఎందుకు ఢిల్లీకి వెళ్ళారు? వాళ్ళు వెనకాల ఉన్న శక్తులు ఎవరు? వాళ్ళకై వాళ్ళే వెళ్ళారా? అసలు ఈ విద్యార్థులు నీట్ అభ్యర్థులేనా? నీట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులేనా? అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ అంశాలన్నీ ఇప్పుడు కూపీలాగే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ పార్టీ పెద్దలు, ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలు, దానికి సంబంధించినటువంటి పలు సంస్థలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులను ఒక నెట్వర్క్గా ఏర్పాటు చేసుకుని ఈ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి చర్చగా మారింది. ఉయ్యూరు నుంచి ఈ విద్యార్థులు ఢిల్లీకి ఎలా వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? వీళ్ళు వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు? ప్రోత్సహిస్తున్నది ఎవరు? అసలు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళు ఏ పార్టీకి చెందినవారు? వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారు? వివరాలన్నీ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు అన్నది కీలకమైనటువంటి చర్చ. దీనికోసం బీజేపీ పార్టీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సంస్థల శ్రేణులు, వీళ్లతో పాటు ఐటీ ప్రొఫెషనల్స్ను కూడా ఈ రంగంలోకి దించారు అన్నది కీలకమైనటువంటి చర్చ. ఈ వివరాలు సేకరించి వాటిని విశ్లేషించి ఒక నివేదికను తయారు చేసి ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది. మరోవైపు ఈ వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో
ఆ విద్యార్థుల కుటుంబాల్లో ఒక కలకలం అయితే రేగుతోంది అన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒకంత భయానలోకి గురవుతున్నారు. ఎందుకు బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా కలిసి ఈ విద్యార్థుల వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు? భవిష్యత్తులో వీళ్ళకేమైనా ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందా? లేకపోతే న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఎదుర్కొనే ప్రమాదం ఉందా? ఈ అంశాలు కూడా ఇప్పుడు తల్లిదండ్రుల మనసుల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి ప్రశ్నలుగా తెరపైకి వస్తున్నాయి. అంటే సహజంగా ప్రజాస్వామ్యంలో భారతదేశ పాలన సాగుతోంది. గత 75 సంవత్సరాలుగా భారత ప్రజాస్వామ్యం ఫరిడ విల్లుతోంది అన్న చర్చ బలంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ తీరును ప్రశ్నించే ప్రాథమిక హక్కు కలిగి ఉన్నారన్న చర్చ ఉంది. మరి ఇంత ప్రజాస్వామ్యయుత పాలన ఇన్ని ఏళ్లుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ తీరుని, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ప్రశ్నిస్తే వాళ్ళ వివరాలను సేకరించి భయభ్రాంతులకి గురి చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. సహజంగా మంచి పాలకులైతే ప్రజలకు సుపరిపాలన అందించాలి అన్న టార్గెట్గా ఉన్న వాళ్ళైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ, విమర్శలు కానీ, ఉద్యమాలను కానీ అర్థం చేసుకుని వాళ్ళకి అనుకూలంగా పరిపాలన సాగించి వాళ్ళ మన్ననలను పొందుతారు, హృదయాలను గెలుచుకుంటారు, వాళ్ళ అవసరాలను తీరుస్తారు, అన్ని రకాలుగా దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచ పటంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారతదేశాన్ని నిలుపుతారు. కానీ ఈ నిరంకుశ వైఖరి ఏంటి? ప్రజలపై, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై ఇలాంటి వైఖరి పాలకులు, ప్రభుత్వ పెద్దలు ఎందుకు తీసుకుంటున్నారు అన్నది కూడా ఇక్కడ కీలకమైన చర్చగా వినిపిస్తోంది. మరోవైపు ప్రపంచ చరిత్రని ఒకసారి తిరగేసి చూస్తే అనేక మంది నియంతలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఏళ్ల తరబడి పాలన సాగించినటువంటి వాళ్ళు ప్రజల ఉద్యమానికి తట్టుకోలేక పడిపోయారు, వాళ్ళు చరిత్ర గర్భంలో కలిసిపోయారు అన్న చర్చ కూడా ఉంది. వీళ్ళలో ప్రధానంగా హిట్లర్ పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత ఇటలీకి చెందినటువంటి ముస్సోలిని పేరు కూడా వినిపిస్తుంది. లిబియాకి చెందినటువంటి గడాఫీ పేరు కూడా వినిపిస్తుంది. రొమేనియాకి చెందినటువంటి చౌసస్కీ పేరు కూడా వినిపిస్తుంది. ఉగాండాకి చెందినటువంటి అమీన్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలను మోనార్క్గా పరిపాలించి రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు పొంది బ్రిటిష్ పాలకులు కూడా గాలిలో కొట్టుకుని పోయారు, చరిత్ర గర్భంలో కొట్టుకుని పోయారు. వాళ్ళ నియంతృత్వం ప్రజల ఉద్యమాల ముందు నిలబడలేకపోయాయి అన్న చరిత్ర సత్యాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో స్వాతంత్ర అనంతరం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తొలుత సజావుగా పాలన సాగించినా కానీ ఆ తర్వాత ఇందిరాగాంధీ పాలనలో ఆమె ఒక నియంతలాగా పాలించింది. అందుకే ఆమె ప్రజల మన్ననలు పొందలేకపోయింది. ఆమె కూడా ప్రజల ఉద్యమాల ముందు నిలబడలేకపోయింది, తట్టుకోలేకపోయింది, ఆమె కూడా ఓడిపోయింది అన్న చర్చ కూడా ఉంది. ఆ తర్వాత ఇటీవల యూపీఏ ప్రభుత్వ పాలన చూసాం. అది కూడా తొలి 5 ఏళ్లలో సజావుగాని పాలన సాగించిన ఆ తర్వాత నియంతృత్వ దూరంలోకి వెళ్ళడం, అది కూడా కాలగర్భంలో కలిసిపోవడం, ప్రజల ముందు నిలబడలేకపోవడం కూడా జరిగింది. మరి ఇన్ని సత్యాలు, ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు బీజేపీ పాలకులు ఈ వాస్తవాలని ఎందుకు విస్మరిస్తున్నారు అన్న చర్చ కూడా ఉంది. నియంతృత్వ ధోరణిని వదిలేసి ప్రజా పాలనను ఎందుకు అందించలేకపోతున్నారు అన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఉయ్యూరు చెందినటువంటి 20 మంది విద్యార్థుల వివరాల సేకరణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం రేపుతోంది. వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి అన్న కీలకమైన ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నది చూద్దాం.